జై భీమ్, జై ఇన్సాన్. ఎంఎన్ఎస్ జాతీయ వ్యవస్థాపకులు డాక్టర్ బైరి నరేష్ అన్న గారికి మరియు జాతీయ సమన్వయకర్త గాండ్ల సుజాత టీచర్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ఎంఎన్ఎస్ సభ్యులందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. నా పేరు ఆంగోత్ ప్రియాంక. నేను ఖమ్మం నుంచి వచ్చాను. నేను రీసెంట్ గా జరిగిన సంక్రాంతి సెలవుల్లో విజయవాడలో జరిగినటువంటి 4 రోజుల ఉపన్యాస శిక్షణ కార్యక్రమానికి కూడా నేను హాజరయ్యాను. ఇది నేను 2వసారి వచ్చాను. అయితే మాకు అందులో చేసినటువంటి కార్యక్రమాలు ఇందులో చేసినటువంటి కార్యక్రమాలకు చాలా వ్యత్యాసం కనిపించింది నాకు. అక్కడ కొన్ని నేర్చుకున్నాను, కొంచెం గ్యాప్ ఉంటే ఇక్కడ ఫీల్ చేసేసుకున్నాను. అక్కడ జరిగినవి మళ్ళీ ఇక్కడ రిపీట్ కాలేదు, ఇక్కడ చేసినవి అక్కడ చేయలేదు. మళ్ళీ ఇంకోసారి జరిపితే ఇంకేమన్నా మిస్ అయిపోతానేమో అని అనిపించింది. ఇక్కడికి వచ్చాక మీకు ఎలాంటి అనుభూతి అయితే మీరు పొందారో నేను దీన్ని డబుల్ పొందుతున్నాను. అంటే నాకు ముందు ఉన్నది కొంచెం ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కూడా ఉంది. సో ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాల గురించి వాటి ఫీడ్బ్యాక్స్ మీరు చెప్పారు ఇప్పటిదాకా. అయితే నేను ఒక విషయం చెప్దామని అనుకుంటున్నాను ఈ సభాముఖంగా. బిలో 25 ఈ యంగ్ జనరేషన్ ఇప్పుడున్నటువంటి ఈ సమయంలో మొబైల్ ఫోన్లకు కావచ్చు, మారక ద్రవ్యాలకు కావచ్చు, బాగా ఏమంటారు సోషల్ ఇన్యాక్టివిటీస్, మనం చేయకూడని కొన్ని యాక్టివిటీస్ లోకి వెళ్తున్నారు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లోకి. అది కాకుండా అసలు మనం ఏం చేయాలి అనే ఒక దిశానిర్దేశం లేకుండా అయిపోయింది వారికి. సరే చదువుకుంటేనే కొంచెం తెలివి వస్తుంది అని ఆ రోజుల్లో అనుకున్నారు. ఆ రోజుల్లో మన తల్లిదండ్రులకు కొంచెం చదువులు లేక వాళ్ళకి ఏం తెలియదులే అని అనుకున్నాం. కానీ ఇప్పుడు చదువుకున్న యువత ఉండి నినాదాలు మతం బారిన పడడం కానీ చాలా అంటే చాలా మారిపోయింది. గత 9 సంవత్సరాలుగా చూసుకుంటే యువత ఎంత మారారు. పోనీ తెలంగాణలోనే చూసుకుంటే డాక్టర్ బైరి నరేష్ అన్న గారి అన్న సంఘటన తర్వాత తెలంగాణలో పరిస్థితులు ఎలా మారాయి అని చూసుకుంటే మతాలు ఏ రకంగా జనాలను మత్తులోకి దింపుతున్నాయి, వాళ్ళని అందులోనే కొట్టుకొని చావండి ఎలా చెప్తున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. సో నేను ఇక్కడి నుంచి ఇస్తున్న సందేశం, ఇక్కడి నుంచి ఇస్తున్న పిలుపు ఏమిటంటే ఇలాంటివన్నీ విడనాడి ఈ మతాలు, ఈ కులాలు ఇవన్నీ ఇక్కడితోనే వదిలేసి మన చదువులు మనం చదువుకుంటూ ఈ సమాజం కోసం, సమాజ చైతన్యం కోసం ముందుకు కదిలి రావాలని నేను యువతను సందేశిస్తున్నాను. అయితే నేను ఒక గిరిజన అమ్మాయిని. నేను పెరిగినటువంటి వాతావరణం కావచ్చు, నా చుట్టూ ఉన్నటువంటి సమాజం కావచ్చు, అక్కడంతా నాలాగెవరు లేరు. నేను మాత్రమే ఒకదానిలాగా ఉన్నాను. అంటే నాకు మాత్రమే వేరే ఆలోచనలు ఉన్నాయి. మిగతా అందరు చాలా మంచిగా ఉన్నారు. సామాన్యంగా దేవుడికి భజన చేసుకుంటూ అంతా వాళ్ళ బతుకుల్లో వాళ్ళు ఉన్నారు. కానీ నాకు ఒక్కదానికి మరి ఎందుకు ఇలాంటి థాట్ వచ్చిందో నాకు తెలియదు. నేను ఒక్కదాన్ని ఒంటరి అని ఫీల్ అవుతుండేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చాక చాలా మంది మహిళలు వచ్చారు. వాళ్ళని చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకా ఈ సంఖ్య పెరగాలి అని నేను ఆశిస్తున్నాను. ఈరోజు మూఢనమ్మకాలు నమ్ముతున్నారు, మూఢనమ్మకాలకు బలవుతున్నారు అంటే మీరందరూ వచ్చి, మగవాళ్ళందరూ వచ్చి బయటకు వచ్చి మీరు సమాజం గురించి కొంచెం తెలుసుకుంటారు. పొలిటికల్ గా మీకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, మీకు పొలిటికల్ గా కొంచెమన్నా తెలిసి ఉంటుంది. కానీ ఆడవాళ్ళకి అవేమీ తెలియదండి. ఎందుకంటే మీరు వెళ్లి ఇంట్లో డిస్కస్ చెయ్యరు. మీరు బయటికి వెళ్లి ఎన్నో పనులు చేసేసి వస్తారు, చాలా మందిని కలుస్తారు, చాలా మాట్లాడేసి వస్తారు, చాలా జ్ఞానం తీసుకొని వచ్చేస్తారు. కానీ అది మీ బుర్రలోనే ఉండిపోతుంది. ఇంట్లో ఉన్నటువంటి మీ చెల్లెలకు, అక్కకో, మీ వైఫ్ కో, మీ అమ్మతోనో ఎవరితోనూ మీరు పంచుకోవడం లేదు. రాత్రి 10ంటికి వస్తున్నాము అంటున్నారు, కానీ 10ంటి దాకా నేనేం చేశానని మీరు అంటున్నారా? వాళ్ళతో మీరు డిస్కస్ చేస్తున్నారా? ఇక్కడ ఇన్నిసార్లు మీరు క్లాసులకు వస్తున్నారు, 4 రోజుల శిక్షణ తీసుకున్నారు. ఈ శిక్షణ గురించి ఈ సమాచారం అంతా తీసుకెళ్లి మీరు వాళ్ళతో పంచుకుంటున్నారా? ఎక్కడ దాకునో సమాజాన్ని మార్చడం కాదు, మన ఇంట్లోనే మనం మార్చుకుంటున్నామా? మన అమ్మా నాన్నకు చెప్పుకుంటున్నామా? పోనీ మన తమ్ముడు మారాడా, మన చెల్లి మారిందా? అదంతా ఒకసారి మనం పరిశీలన చేసుకుని మారని వాళ్ళని మనం మార్చుదాం. మన అడుగు మొదట మన ఇంట్లో నుంచే మొదలు పెడదాం. ఇక్కడ నుంచి మొదలు పెడితేనే ఇక్కడ వచ్చినటువంటి 120 కుటుంబాలలోనే 5 మంది చొప్పున వేసుకున్నా కూడా దాదాపు 600 మందిని మనం ప్రభావితం చేయొచ్చు. అలా
ఇక్కడ నుంచే ప్రభావితం అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మన సంఘం అనేది చాలా నిర్మాణ స్థాయిలో ఉంది. దీన్ని చాలా చాకచక్యంగా నిర్మించాలి. ఎప్పుడు దాడులకు లోను కాకండి. వేరే వాళ్ళని మీరు మా మీదకు దాడికి రండి అని ప్రేరేపించే విధంగా అయితే మీరు ఎప్పుడు మాటలు మాట్లాడకండి. మీ స్టేటస్లలో కూడా చెప్పుకోకండి. మేము ఫలానా అని చెప్పేటప్పుడు మేమెందుకు ఫలానా మారాము అనేది మాత్రం వివరించండి. ఈ వివరణతోనే వాళ్ళలో మార్పు వస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఇంకా మీరు వచ్చినట్లే ఇక్కడ వచ్చినటువంటి అందరూ కూడా ఒక 80 మంది దాకా మీరు సింగిల్స్ గా వచ్చారు అంటే పెళ్లి చేసుకుని వారు పెళ్లి చేసుకుని కూడా భార్యను తీసుకురాని వారు కూడా ఉన్నారు. ఫ్యామిలీతో ఈసారి రావాలని నేను కోరుకుంటున్నాను. సో మాకు కూడా సంఖ్య పెరుగుతుంది. అక్కడ మారకపోయినా కానీ ఇక్కడికి తీసుకురండి, ఇక్కడికి వచ్చాక మారుతారు. ఎందుకంటే నేను చాలా మందిని గమనించాను. చాలా మంది అక్క వాళ్ళు అప్పటిదాకా భక్తి అనుకుంటా వచ్చి ఇక్కడికి వచ్చినాక ఏం లేదు. ప్రీతి అనే అక్క అయితే నేను ఇప్పటి నుంచి చర్చికి కూడా వెళ్ళనని చెప్పేసింది. ఇంకా ఇలా వాళ్ళంతటా వాళ్లే మారిపోతారు అన్నట్లు. సో నాకు ఇక్కడ ఇంకా నిర్వహణ టీం ప్రతిదీ చాలా చక్కగా చూసుకుంటూ వచ్చారు. మాకు ఫుడ్ టీం కూడా చాలా బాగా వండి పెట్టారు. ఇంటి దగ్గర కూడా మేము ఒకటే కూర వండుకొని తింటామేమో కానీ ఇక్కడైతే 4-5 కూరలు రోజుకి అంత బాగా ఫుడ్ అరేంజ్ చేశారు మాకు. ఈ కార్యక్రమాన్ని జరిపేందుకు మీ వంతు ఆర్థిక సహాయం చేసిన ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుని మరీ ఇంకా కలుసుకుందామని, మన సంఖ్యని ఇంకా పెంచుకుంటూ వెళ్దామని ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.